మీరు లోకానికి ఆనందం కలిగించే అందమైన ఆకృతులు కలవారు. సమస్తాన్ని ప్రకాశింపచేసే తేజస్సుతో తేరిచూడ సఖ్యం కానివారు. అన్ని ధర్మాలను పాటించేవారు. ఇటువంటి మీరు ధర్మాన్ని ఆచరిస్తున్న మమ్మల్ని అడ్డగించడానికి కారణమేమిటి అని అడిగారు. విష్ణువు నివసించే వైకుంఠ మందిరానికి కావలివారు యమదూతలను చూచి ధర్మరాజు అనుచరులు కారనుకొని చిరునవ్వుతో వెలిగే ముఖాలతో మేఘ గంభీరమైన కంఠంతో ఇలా అన్నారు: మీరు యమధర్మరాజు యొక్క శ్రేష్ఠులైన దూతలే అయితే పుణ్య లక్షణాలను పాప లక్షణాలను దండన విధింపదగిన వారు ఎవరో అవన్నీ నిశ్చయంగా చెప్పండి. ఇతనికి కోరదగిన నివాసమేది? సమస్త ప్రాణులు దండింపదగిన వారేనా, లేక ఏ కొందరైనా పాపకర్ముల అని అడిగిన విష్ణుదూతలకు యమభటులు ఇలా సమాధానం చెప్పారు: వేదం అది అయినది, విష్ణు స్వరూపమైనది అని వింటూ ఉంటాం కనుక పూర్వం వేదంలో చెప్పినదే ఆమోదం పొంది ధర్మం అయింది. దానికి వ్యతిరేకమైనది ఏదైనా అధర్మమే అవుతుంది. వేదోఖిలో ధర్మ మూలం. తనలో ఉండే ప్రాణి సమూహం సత్వ రజస్తమ మనస్సులనే త్రిగుణాలతో కూడి తమకు అనుగుణమైన పేర్లు, వ్యాపారాలు, రూపాలు కలిగి ఎవని చేత ఏర్పడతాయో అతడే తానే గతిగా తెలుసుకోబడతాడు. అంటే భగవంతుని నుండి పుట్టే ప్రాణి సమూహం తిరిగి భగవంతున్నే చేరుకోవాలి. సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, ఇంద్రియాలు, చంద్రుడు, సంధ్యలు, పగళ్ళు, రాత్రులు, కాలం, భూమి ఇవన్నీ దేహదారులకు సాక్షులుగా ఉంటాయి. వాటిని బట్టి ఎవరు దండింపదగిన వారు మరియు ధర్మస్థితి గతులు తెలుస్తాయి. వీరు దీనిని అతిక్రమించి ఈ క్రమాన్ని అడ్డుకొన్నారు. కర్మలు చేసిన వారందరూ ఎప్పుడు దండనకు అర్హులే. కోరికలతో కర్మలు చేసే వారికి శుభాలు అశుభాలు అయిన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. శరీరం ధరించిన జీవుడు త్రిగుణాలతో కూడి ఉన్నప్పుడు కర్మ చేయకుండా ఉండలేడు. ఈ జన్మలో జీవుడు తాను ఎంత పుణ్యం ఎంత పాపం చేశాడో అదే పరిమాణంలో తెలియకుండానే వాటి ఫలితాలను అతి నిపుణంగా అనుభవిస్తాడు. ఇంకా వినండి. పుట్టుక అనేది శాంత ఘోర మూఢ గుణములలో దేని చేత కలిగిన, సుఖ దుఃఖ గుణాల చేత కలిగిన, ధార్మికాది గుణాల చేత కలిగిన జీవులన్నీ సత్వ రజస్తమో గుణాలనే 3 విధాలను పొందుతాయి. అలాగే జన్మంతరాలలోనూ పొందుతూ ఉంటాయి. దైవమైన యముడు సర్వజీవాంతర్యామి అయి ధర్మాధర్మాలతో కూడిన పూర్వరూపాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. వాటికి తగిన విధానాలను చింతిస్తూ ఉంటాడు. అవిద్య ఉపాధిగా కల జీవుడు తమోగుణం కలవాడై పూర్వకర్మల చేత ఏర్పడిన వర్తమాన దేహమే తానని భావిస్తూ పూర్వజన్మ స్మృతిని మర్చిపోతాడు. కనుక పూర్వాపరాలు అతనికి తెలియవు. పైగా కర్మేంద్రియాల చేత కర్మలు చేస్తూ జ్ఞానేంద్రియాల చేత తమో విషయాలైన శబ్ద స్పర్శ రూపరస గంధాలను గ్రహిస్తూ ఉంటాడు. ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు మొత్తం 15, 16వది అయిన మనస్సుతో కలిసి 17వ వాడు అయిన జీవుడై ఉంటాడు. ఈ రీతిగా 16 ఉపాధుల మధ్య ఉన్న జీవుడు తాను ఒక్కడే అయినా ఇంద్రియ విషయాలన్నీ అనుభవించడం కోసం జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనో విషయాలను పొందుతూ 16 కళలు కలిగి లింగ శరీరం అనిపించుకుంటాడు. గుణత్రయాల కారణంగా చేసే కార్యాల వలన హర్ష శోక భయాలు కలుగుతూ ఉన్న సంసారంలో పడి ఉంటాడు. అరిషడ్వర్గాన్ని జయించిన దేహి అయినా కూడా కర్మలు పనికిరావని బుద్ధిలో తెలిసి విని కూడా కర్మలు చేస్తూ ఉంటాడు. తన చుట్టూ తానే గూడు అల్లుకున్న పట్టుపురుగు దాని నుండి బయటపడే ఉపాయం లేక నశించినట్లుగా జీవుడు కూడా కర్మలు చేసి నశిస్తాడు. వర్తమానంలోని వసంతకాలం గడిచిన రాబోయే వసంతకాలంలోని పూలను పండ్లను స్ఫురింపచేసినట్లుగా వర్తమాన ధర్మాలే భూత భావి జన్మలకు నిదర్శనాలు. ఒక్క క్షణం కూడా కర్మ చేయని నరుడు ఒక్కడు కూడా లేడు. పూర్వ సంస్కారాల వలన వచ్చిన గుణాల వలన పురుషుడు అవశ్యుడు అవుతాడు. కాబట్టి బలవంతంగా కర్మలు చేస్తూ ఉంటాడు.
అవ్యక్తమైన ప్రకృతి కారణంగా దానికి అనురూపములైన స్థూల సూక్ష్మ శరీరాలు పురుషునికి తల్లిదండ్రుల వంటివి అవుతాయి. ఇటువంటి విపరీత స్థితి పురుషునికి ప్రకృతి సాంగత్యం వలన కలుగుతూ ఉంటుంది. పురాణ పురుషుడైన ఆ పరమేశ్వరుని సేవిస్తే ఆ ప్రకృతి తొలగిపోతుంది. కాబట్టి ఇతడు తాను పూర్వం చేసిన సత్కర్మల వలన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. శాంతము, ఇంద్రియ నిగ్రహం కలిగి ధర్మశీలుడై సకల వేదాలను చదివాడు. ఎల్లప్పుడూ గురువులను, అతిథులను, పెద్దలను సమీపించి సేవలు చేశాడు. సర్వప్రాణుల పట్ల సమాన భావం కలిగి అనేక మంత్రసిద్ధులను పొందాడు. సత్యం మాట్లాడాలనే నియమం పాటించాడు. నిత్య నైమిత్తికాలను నిర్వర్తించాడు. దండము, లోభము మొదలైన గుణాలను తన నుండి తరిమివేశాడు. మంచి గుణాలను అలవర్చుకున్నాడు. ఎడతెగకుండా ఆచారాలను పాటించే బుద్ధితో మంచి జ్ఞానం పొందే సమయంలో అతనికి సుదీర్ఘమైన నూతన యవ్వనం కలిగి మనస్సులో మన్మథోద్దీపనం కలిగింది. అభినవమైన యౌవనం ఆవిర్భవించిన సమయంలో అజామిళుడి కడకన్నుల్లో యౌవన గర్వం కానుపించింది. మనస్సులో ఉద్రేకం ఉప్పొంగింది. శరీరమంతటా కామవికారం తలచూపింది. మోముపై చిరునవ్వు మొలకెత్తింది. బాగా బలసి దేహమంతటా గట్టిపడింది. వెంట్రుకలు నల్లగా నిగనిగ మెరిశాయి. నడుము పెద్దదయింది. తొడలు నున్నపడ్డాయి. బాహువులు పొడవైనాయి. రొమ్ము విశాలమైంది. అవయవములన్నీ నవనవ కాంతులతో మెరుస్తూ కుదురుకున్నాయి. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు యౌవనంలో అడుగుపెట్టి అధిక తేజోవంతుడైనాడు. హృదయంలో మొలకెత్తిన యౌవన మదం బయటికి ఉబికి వచ్చిన విధంగా అందమైన అతని ముఖంపై నూనూగు మీసాలు మొలకెత్తి నల్లగా చూడముచ్చటగా కనిపించాయి. ఇంకా తామర పుష్పం మీద వ్రాలిన తుమ్మెదల బారులాగా ఆ బ్రాహ్మణ కుమారుని నెమ్మోముపై అందమైన మీసాలు క్రమ్ముకొని కానవచ్చాయి. ఇంతలో వసంత ఋతువు వచ్చింది. మన్మథుడనే బ్రహ్మదేవుడు ప్రారంభించిన యజ్ఞానికి వసంతుడనే పురోహితుడు అంకురారోపణ చేసినట్లు ఉద్యానవనాలలోని చెట్ల కొమ్మలు కొత్త చిగుళ్లు తొడిగాయి. వాయువేగానికి కదలుతున్న ఆ చిగురాకులు కంపించుతున్న జారిణీ జనహృదయాలలో గుర్చుకునే బాకులులాగా ఉన్నాయి. చక్కగా వికసించిన పువ్వులలో నుండి చెలరేగిన పుప్పొడి దుమారాలు ఆకాశాన వ్రేలాడగట్టిన చాందినీల వలె ప్రకాశిస్తున్నాయి. పూలలో చిందుతున్న మకరంద బిందువుల విందులతో మైమరచిన మధుకరాల మధుర ఝంకార నాదాలతో దిక్కులన్నీ పిక్కటిల్లుతున్నాయి. బాగా పండి పగిలిన ఫలాలను ఆరగిస్తూ ఆనందంతో చిలుకలు మొదలైన పక్షుల కలకల ధ్వనులు చేస్తున్నాయి. ఈ విధంగా అందరికీ ఆనందదాయకమైన మధుమాసం చెట్లన్నింటికీ క్రొత్త సొగసులు చేకూర్చింది. ఆ సమయంలో అజామిళుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పండ్లు తీసుకుని రావటం కోసం తోటలోనికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక దట్టమైన పొదరింట్లో ఒక దృశ్యాన్ని తిలకించాడు. ఆ పువ్వు తీరంలో పొంగి పొరలే కామోద్రేకంతో అంతకంతకు అతిశయించుచున్న ఆసక్తితో రతిక్రీడలలో చతురురాలైన తన ప్రియురాలితో ఆనందిస్తున్న ఒకానొక కాముకుణ్ణి అజామిళుడు అవలోకించాడు. ఆ జారుడు రతిశాస్త్రంలో ఆరితేరిన వీరుడు. నవ యౌవనంలో కామోన్మత్తుడై ఉన్నాడు. సంభోగకాంక్షతో తహతహలాడుతున్నాడు. మొలమీద గుడ్డ జారిపోవడం కూడా తెలియనంత మత్తులో ఉన్న ఆ జారపురుషుణ్ణి అజామిళుడు చూచాడు. వాడితో క్రీడిస్తున్న ఆడది కళ్ళు తాగిన మైకంలో కనుగ్రుడ్లు త్రిప్పుతూ మళ్లీ మళ్లీ సంభోగం కోసం పైపైకి విజృంభిస్తున్నది. కనుబొమలు నాట్యం చేస్తున్నాయి. నుదుటి మీద ముంగురులు చెదురుతున్నాయి. ఆలింగనం కోసం వేగిరపడుతూ వివిధ భంగిమలు ప్రదర్శిస్తున్నది. మూర్తీభవించిన కామవాంఛలాగున ఉన్న ప్రియురాలితో శృంగారకేళిలో తేలియాడుతున్న అతణ్ణి తిలకిస్తున్న అజామిళుడి శరీరం పులకించింది. రతిపారవశ్యంలో ఆ సొగసుకాని కంఠంలో నుంచి ఏవేవో అవ్యక్త మధురధ్వనులు వినిపించుతున్నాయి. ఆ శబ్దాలకు ఆ అందగత్తె నడుమున కదులుతున్న వడ్డాణపు మువ్వల సవ్వడి లయ తప్పకుండా తాళం వేస్తున్నది. ఈ విధంగా తన ప్రియునితో సురత క్రీడలో ఆసక్తురాలై ఉన్న ఆ వెలయాలి తమకాన్ని గమకాన్ని అజామిళుడు కనుగొన్నాడు. ఆ వెలయాలి కాలి అందెలు ఘల్లు ఘల్లుమని ఒకదానితో ఒకటి పోటీపడి ధ్వనిస్తూ ఉన్నాయి. ఆ అందెల చప్పుళ్ళు విటునికి వీణుల విందుగా వినిపించుతున్నాయి. ఇలా ఒకరిపైకి ఒకరు ఎగబడి సాగించుతున్న సంభోగ చమత్కారాలను అజామిళుడు ఆలోకించాడు.
ఆ వేశ్య ముఖంపై ముంగురులు కదలాడుతుంటే కొప్పు వీడిపోయే విధంగా మెడలోని ఆభరణాలు ఊగుతూ ఉండగా, నడుము కదలికలకు అనుగుణంగా వడ్డాణం తాళం వేస్తుంటే నడుము ఒత్తిడికి గురయ్యే విధంగా తన ఆధిక్యాన్ని చూపిస్తూ పురుషాయుత సంభోగ క్రీడ సాగిస్తోంది. నిండు యవ్వనంతో, మృదువైన శరీరంతో, ప్రియును కౌగిలింతలతో పురుషాయుత శృంగార క్రీడలలో ఆరితేరిన కామవిలాసిని అయిన స్త్రీని చూచిన ఆ అజామిళుడు కామోద్రేకం కలవాడై తేపతేపకు ఏపు మీరిన తన చూపులనే మోహపాసాలలో చిక్కుకున్న ఆ బ్రాహ్మణ కుమారుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జపతపాలను కూడా మర్చిపోయాడు. అతని మనస్సు అనే అరణ్యంలో కామోద్రేకమనే కార్చిచ్చు చెలరేగసాగింది. నియమబద్ధమైన అతడి చిత్తం పట్టుతప్పిపోయింది. అజామిళుడు ఆ క్షణం మొదలు ఆ అందాల భామ చిక్కని చెక్కిళ్లను, చిరునవ్వును, కదలుతున్న ముంగురులను, నున్నని నుదురును, చెవులు దాకా వ్యాపించిన వాలు కన్నులను, బిగువైన కుచాలను, విశాలమైన కటి ప్రదేశాన్ని మాటిమాటికి స్మరింపసాగాడు. అతడి మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో కుంగి కుసించిపోయాడు. కామావేశానికి కూడా లోనయ్యాడు. కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రిగారు సంపాదించిన ఆస్తంతటినీ ఆమె పాలు చేశాడు. సాధు లక్షణాలైన సద్గుణాలన్నింటినీ విడనాడాడు. బాగా రుచిమరిగి ఆ వాలుకొనలు ఇంటి అందచందాలకు లొంగిపోయాడు. నిండు యవనం కలిగి, సుగుణ సంపత్తి కలిగి, కామక్రీడ యందు అతనికి అనుకూల్యవతి అయిన భార్యను ఇంటిలోనే వదిలి తన గౌరవాన్ని పోగొట్టుకుని నీచుడే ఆ స్త్రీతోనే కాపురం మొదలుపెట్టాడు. ఈ విధంగా అజామిళుడు చుట్టపక్కలను దూషించాడు, సజ్జనులను ద్వేషించాడు, దిక్కులేని దీనులను చిక్కులు పాలు చేశాడు. చిట్ట చివరకు ధనం కోసం దారులు కాచి వచ్చే పొయ్యే జనాన్ని కూడా దోచుకున్నాడు. దొంగతనంలో ఆరితేరాడు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని తిట్టినా లెక్క చెయ్యకుండా సంపాదించిన ధనమంతా ఆ సుందరి చేతుల్లో పోసి దానికి దాసుడే దాని దయాదాక్షిణ్యాలపై జీవింపసాగాడు. వేదాంత చర్చను వదిలి ఆమె స్థాన గంధలేపన చర్చను చేసేవాడు. తర్కశాస్త్రంలోని కఠిన విషయాల చర్చను వదిలేసి ఆమెతో ప్రేమపూర్వక తర్కాన్ని మాత్రమే జరిపేవాడు. స్మృతులలోని పదవాక్య విశేషాలను వివరించడం మాని ఆమె మాటల తీరులోని విశేషాలను వర్ణించేవాడు. నాటక అలంకార పాటవాన్ని కాదని ఆమె కపటవర్తనలను, ఆభరణాల సౌందర్యాన్ని పొగిడేవాడు. ఈ విధంగా ఏ మార్పు లేక పాపాత్ముడైన అజామిళుడు ప్రీతితో ఆ ఇంటిని సొంత భార్యగా భావించి ఆమె సంసార భారాన్ని తానే మోస్తూ మలిన దేహుడై చెడు మార్గంలో జీవించాడు. అందుకని ఇటువంటి పాపాత్ముడిని, దుష్టుడిని, దుర్మార్గుడిని, హింసాపరుడిని మేము తీసుకుపోయి తప్పక శిక్షిస్తాము. దాని వలన మాత్రమే అతడు పాపరహితుడు అవుతాడు. ఈ విధంగా మాట్లాడుతున్న యమకింకరుల్ని ఆపి నీతి నిపుణులైన విష్ణుదూతలు సమాధానంగా ఇలా అన్నారు. ఔరా, మీ ధర్మాధర్మ విచక్షణ సామర్థ్యం తెలిసిపోయింది. అజ్ఞానంతో మీరు పుణ్యాత్ములను దండింపరాని వారిని దండిస్తారన్న విషయం వెల్లడి అయ్యింది. సమబుద్ధి కలవారు, సాధువర్తనులు, నియమబద్ధులు, మంచి దయాపరులు, గొప్ప సుగుణాలు కలిగిన తల్లిదండ్రులే తమ బిడ్డలకు కీడు చేయ తలపెట్టితే ఇక ఆ బిడ్డలు ఎవరితో మొరపెట్టుకోగలరు? మీ మనసులలో మీరే కొంచెం ఆలోచించి చూడండి. లోకల్లో జ్ఞానం కలవాడు ఏది చేస్తే ఇతరులు కూడా దానినే చేస్తారు. అతడు దేనిని సత్యం అని నిర్ణయం చేస్తాడో లోకం దానినే నమ్మి అదే విధంగా ప్రవర్తించుతుంది. మీరు ధర్మదేవతా దూతలు కదా. నమ్మి తన తొడలపై నిద్రించే మిత్రుణ్ణి, నీతిని విడిచి ప్రీతి లేక ద్రోహబుద్ధితో ఎక్కడైనా ఎవ్వడైనా చంప పూనుకుంటాడా? మీరే చెప్పండి. స్నేహభావంతో వచ్చి హృదయమంతా ఇచ్చి తనకు బాగా నచ్చి తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి దయాదాక్షిణ్యాలు కల బుద్ధిమంతుడు ఏమాత్రం ఆలోచన లేకుండా అపకారం చేస్తాడా? అంతేకాకుండా ఇతడు 1,000,000 కంటే ఎక్కువ జన్మాలలో చేసిన పాప సమూహాలను ఈ జన్మలో ఇప్పుడు బుద్ధిమంతుడై పారద్రోలాడు. మరణ సమయంలో అమృతం వంటి భగవంతుని పుణ్యనామ సంకీర్తనం చేసిన మహాభాగ్యం ఇతడికి అబ్బింది. భగవంతుని నామ సంకీర్తనలు బ్రహ్మహత్య మొదలైన పాపాలనే అడవులకు అగ్ని జ్వాలలు. హరినామ కీర్తనలు గురుద్రోహమని ఘోర సర్పాలకు నెమళ్ళు. భగవన్నామ కీర్తనలు బంగారాన్ని దొంగిలించడమని మహాపాప రూపమైన చీకట్లను పోగొట్టే సూర్యకిరణాలు. హరినామ సంకీర్తనలు మధుపాన మహాపాపమని మదపు టేనుగులను సంహరించే సింహాలు. మహిమతో కూడిన యోగ సమాధి విధులలో ఒప్పే బ్రహ్మ మొదలగు దేవతలకు కూడా అందరాని మోక్ష సామ్రాజ్య వైభవ విలాసాలు హరినామ కీర్తనలు.
నారాయణ నామ సంకీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, బ్రహ్మలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు, మోక్ష సామ్రాజ్య పట్టాభిషేక స్వరూపాలు, అనేక జన్మలలో ఆర్జించిన తపఫలాల సారాంశాలు, నారాయణ నామ సంస్మరణాలు పుణ్యాలకు పుట్టినిండ్లు, సర్వదా సంరక్షకాలు, అభిమతార్థ ప్రదాయకాలు, అజ్ఞాన భంజకాలు, ఆర్తజన రంజకాలు, వేదాంత సారమైన అమృతపూరాన్ని అందించే శుభాన్ని చేకూర్చెవి హరినామ సంకీర్తనలు. వాసుదేవుని నామం కంటే వాంఛనీయం మరేమున్నది? అది నిఖిల పుణ్య మార్గాలకు నిలయం. అఖిల మునీంద్రుల అంతరంగాలనే సరోవరాలే దానికి ఆలయం. అటువంటి పరమ పురుషుని పవిత్ర నామం స్మరించేవాని ప్రాభవం చెప్పేదేముంది? ఇతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని హృదయం కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు తలంపవద్దు. భగవంతుని పేరుని ఏ విధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై అందులో ఉండనే ఉంటాడు. కుమారుని పేరు పెట్టి పిలిచిన విశ్రాంతి వేళలోనైనా, ఆటలలోనైనా, పరిహాసంగానైనా, పద్య వచన గీత భావార్థాలతోనైనా సరే కమలాక్షుణ్ణి స్మరిస్తే చాలు, పాపం పరిహరింపబడుతుంది. నేల మీద కూలిపడినప్పుడు కానీ, దెబ్బలు తిని దుఃఖపడినప్పుడు కానీ, భయంకరాలైన జ్వరాలతో ఏవేవో పిచ్చి మాటలు ప్రేలేటప్పుడు కానీ, పాము మొదలైన విషజంతువుల బాధ కలిగినప్పుడు కానీ, ఆర్తితో అలమటించినప్పుడు కానీ, అమ్మో బాబో అనకుండా ఆ వాసుదేవుని నామం ఒక్క మాట ఉచ్చరించితే చాలు. అటువంటి వారికి ఎటువంటి యమబాధలు ఉండవు, సంసార దుఃఖాలు దరిచేరవు. పెద్ద పాపాలకు పెద్ద ప్రాయశ్చిత్తాలను, చిన్న పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తాలను మహానుభావులైన మునులు నిర్ణయించే ఉన్నారు. కానీ ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారం కావు. సమస్త పాపాలను సంపూర్ణంగా సంహరించి మనస్సుని పరిశుద్ధం చెయ్యాలంటే భగవంతుని సేవ ఒక్కటే సరి అయిన త్రోవ. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యోగి మానసవాసుణ్ణి, ఆ కనకాంబరధారుణ్ణి, ఆ వేదవేద్యుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి సంస్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం సిద్ధిస్తుంది. భగవంతుడంటే ఏమిటో ఎరగని బాలుడు కూడా హరిభక్తులలో చేరి హరిహరి అని పలుకుతూ ఉంటే చాలు. అగ్ని గాలితో కూడి గడ్డిని కాల్చివేసినట్లు హరినామస్మరణం పాపాలన్నింటినీ పటాపంచలు చేస్తుంది. శక్తివంతమైన ఔషధం అనుకోకుండా పొరపాటున సేవించినప్పటికీ దాని గుణం వృధాగా పోదు. దాని ప్రభావం రోగాలను పోగొట్టి తీరుతుంది. అదేవిధంగా పరమ పావనుడైన భగవంతుని నామం తెలియక పలికినను, తిరస్కార భావంతో పలికినను దాని ప్రభావం ఊరికే పోదు. దాని మహత్తర గుణాన్ని అది తప్పకుండా చూపించి తీరుతుంది. అంత్యకాలం సమీపించి ధైర్యం సన్నగిల్లినప్పుడు ఏదో పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ పరాత్పరుడు మనస్సులోకి రాడు. ముజ్జగాలను బొజ్జలో ధరించిన ఆ అనంతుడు, ఆ భగవంతుడు ఒకానొక మానవుని పరిమితమైన మనస్సులో ఊరకనే ఎలా ఇముడుతాడు? మరణకాలంలో మతి తప్పినప్పుడు పురాకృత సుకృతం ఉంటేనే కానీ నారాయణ నామస్మరణం చేసే భాగ్యం ప్రాప్తించదు. ఇక ఈ అజామిళుని విషయమంటారా? మరణకాలంలో ఈ మహనీయుడు శ్రీహరి నామస్మరణం అనే అమృతాన్ని ప్రత్యక్షంగానే ఆస్వాదించాడు. శాశ్వతమైనది, నిర్దోషమైనది, సమస్తమైన చైతన్యానికి ఆలవాలమైనది, నిత్య సత్యమైనది, అహంకార రహితములైన సుగుణాలతో కూడినది, నియమబద్ధమైనది, నిర్మలమైనది అయిన నారాయణ నామస్మరణం వ్యర్థంగా ఎందుకు పోతుంది? బాహాటంగా భగవంతుని నామం ఉచ్చరించిన ఈ సత్పురుషుని జీవితం ఎందుకు వృధా అవుతుంది?
ఈ విధంగా దేవదేవుడైన వాసుదేవుని దూతలు భాగవత ధర్మాన్ని, భగవన్నామ మహత్యాన్ని నిర్ణయం చేశారు. వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి పరమ భయంకరమైన యమపాశాల నుండి విముక్తుణ్ణి చేశారు. యమకింకరులను చూసి భయపడుతున్న అతనికి ధైర్యం కలిగించారు. అనంతరం యమదూతలు దేవదూతలతో జరిగిన సంభాషణం వల్ల ప్రభావితులైన వారే తమ మనస్సులోని ఆగ్రహావేశాలను శాంతింపచేసుకున్నారు. భగవంతుని తత్వం తమకు పూర్తిగా తెలియదని, తెలుసుకోవలసింది ఇంకా ఉన్నదన్న సంగతి వారికి పూర్తిగా అర్థమయ్యింది. అప్పుడు వారు ఏమీ చేయలేక నిరాకరింపబడిన వారే వట్టి చేతులతో యమలోకానికి వెళ్ళారు. తమ ప్రభు అయిన యమధర్మరాజుకు జరిగిన సంగతి సమస్తము విన్నవించారు. ఇక్కడ అజామిళుడు యమపాస బంధాలు వీడిపోయినందువల్ల భయం తొలగిపోయి ధైర్యం వహించాడు. ఎదుటనున్న విష్ణుదూతలకు ఎంతో ఆనందంతో చేతులెత్తి నమస్కరించాడు. అజామిళుడు లేచి వారికి నమస్కరించి ఏదో చెప్పడానికి ఉత్సహిస్తుండగా అతని మనసును గుర్తించిన విష్ణుదూతలు అదృశ్యులై వైకుంఠవాసుని వద్దకు వెళ్ళిపోయారు. ఋగ్యజు సామవేదాల సారభూతం, ఆనందకరం, సమస్త శుభప్రద గుణాలకు నిలయం, పరమాత్మని ధర్మప్రబోధం అయిన విష్ణు యమదూతల సంవాదాన్ని అజామిళుడు శ్రద్ధాళువై ఆలకిస్తూ శ్రీమన్నారాయణుని చరణకమల స్మరణమని నిర్మల జలం అతని మహాపాతక సమూహాలన్నింటినీ కడిగివేసింది. అతని హృదయం నిశ్చల భక్తికి నిలయమై క్షణమాత్రంలో అతనికి జ్ఞానోదయమయ్యింది. ఇప్పటి జన్మలో తాను చేసిన పాపాలన్నీ అజామిళుడికి మాటిమాటికి జ్ఞాపకానికి వచ్చి బాధ పెడుతుండగా పశ్చాత్తాప హృదయంతో శ్రీహరిని శరణు కోరుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు. నేను ఆ శూద్రకాంత మీద అనురాగం పెంచుకున్నాను. ఆ జారిని యందు సంతానాన్ని కన్నాను. కులగౌరవాన్ని గోదావరిలో కలిపివేశాను. నా బ్రతుకు రెచ్చలకెక్కించాను. సిగ్గుమాలిన పనులకు పాల్పడి సాటివారిలో తలవంపులు తెచ్చుకున్నాను. వార్ధక్యం పైన పడినప్పటికీ సంసార బంధాల నుంచి బయటపడలేక లోకనిందలను లెక్క చేయకుండా వారకాంతాపరాయణుండనై ఆ రోత సుఖాల రొచ్చులో మునిగి తేలుతూ నా బ్రతుకంతా పాడు చేసుకున్నాను. పవిత్రమైన జీవితం భస్మమైపోయింది. నా చదువు చట్టుబండలైంది. నా శాస్త్రజ్ఞానం అంతా శూన్యమైపోయింది. నా బుద్ధి పురుగు మేసింది. పుణ్యం బుగ్గి అయ్యింది. నీతి అడుగంటింది. నియమం మరుగున పడింది. నా తెలివి తెల్లవారింది. నిండు యవ్వనం కలిగి నన్ను మక్కువతో మన్నించే భార్యను వదిలిపెట్టి మోసగత్తె తాగుబోతు అయిన నీచ స్త్రీ సాంగత్యం పొంది వ్యభిచారినై భ్రష్టుడనయ్యాను. నేను తప్ప ఏ ఆధారము లేని సౌమ్యులు, సాధుజీవనులు, పెద్దలు అయిన నా తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా తీవ్రమైన కష్టాలకు గురిచేసి ఇంటి నుండి వెళ్ళగొట్టిన దుర్మార్గుడిని. అటువంటి ఆ ఘోర పాప ఫలితాలు నన్ను మహాగ్నిజ్వాలల్లాగా కాల్చకుండా ఎలా ఉండనిచ్చాయో కదా. చిన్నప్పటి నుండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెంచి పోషించిన తల్లిదండ్రులను, నా శ్రేయస్సు కోరే చుట్టాలను, నాకు మేలు చేసిన వారిని కృతజ్ఞుడినై వదిలిపెట్టాను. ఇన్ని ఘోర పాపాలు చేసి భయంకర నరకకూపంలో పడి కొట్టుకొని పోతున్న నన్ను దయతెలచి ఆపదల నుండి రక్షించి నా పాపాలను పోగొట్టిన ఈ పుణ్యపురుషులు ఎక్కడివారో కదా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు ఏదో కలవలే అనిపించింది. మరుక్షణంలో ప్రత్యక్షంగా కనిపించింది. నన్ను మృత్యుపాశాలతో బంధించి ఈడ్చుకుని వచ్చిన ఆ భయంకర స్వరూపాలు గల మహావీరులు, ఆ వికృతాకారులు, ఆ వక్రమార్గ సంచారులు తమ ఉద్రేకాన్ని, ఉత్సాహాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లారో కదా. మిక్కిలి క్రూరమైన యమపాశాలచే కట్టుబడి నరకమనే సముద్రంలో మునిగిపోతున్న నన్ను కాపాడిన సూర్యతేజులు, పద్మనేత్రులు, సుందర రూపులు, దయకలిగినట్టి ఆ నలుగురు దివ్యులు ఎటువైపు వెళ్లారో కదా. నన్ను కాపాడిన పుణ్యాత్ములు తామరుల వంటి కన్నులతో, నల్లని శరీరాలతో ప్రకాశించేవారు, పీతాంబరులు, శంఖచక్రాలను ధరించినవారు, ఆజానుబాహులు, నవ్వుముఖం కలవారు, వేలాడుతున్న చెవి ఆభరణాలు, బంగారు వన్నెకల వస్త్రాలు ధరించిన ఆ దయాసముద్రులు ఎక్కడికి పోయారో కదా.
మిక్కిలి పాపాత్ముడినైన నాకు నేను పూర్వజన్మలో చేసిన పుణ్య విశేషం చేతనే అట్టి దేవతాశ్రేష్ఠుల దర్శనం కలిగింది. తద్వారా మనస్సుకు ప్రశాంతత చేకూరింది. లేకుంటే నీచస్త్రీ సాంగత్యం వలన పాపాత్ముడినైన నాకు మరణ సమయంలో నారాయణ నామస్మరణం ఎలా సాధ్యపడుతుంది? అంతేకాక పాపాత్ముడను, బ్రహ్మహత్య వంటి ఘోర పాపాలను చేసినవాణ్ణి, దురభిమానుణ్ణి, లోభిని, కామాతురుణ్ణి, ఆశ్చర్యం కలిగినవాణ్ణి, ఇలాంటి నా మనసుకు ఆ నారాయణుని పవిత్రమైన నామగానం చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది? నీచమైన మోహమనే చీకటిలో మునిగి ఉన్నవాడను, పంచమహాపాపాలను చేసినవాడను, కుటిలుడను, జోద వ్యసనపరుడను, నిందాపరుడను, గుణహీనుణ్ణి అయిన నాకు అద్భుతమైన విష్ణునామాన్ని స్మరించే అర్హత ఉందా? కేవలం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాల ఫలితం వలన మాత్రమే తప్ప హరినామస్మరణ యోగం ఎలా కలుగుతుంది అని పరిపరి విధాల ఆలోచించుకుని, పుణ్యమైన వర్తనం కలది, చైతన్యానికి నిలవైన స్థానానికి ఉన్ముఖమైన ఆసక్తి కలదానికి, మోక్షస్థానంలో అనురక్తితో కూడిందానికి, సుఖప్రదమైన ప్రయత్న క్రియకు చెందిన సామర్థ్యం కలదానికి, ధైర్యంతో పొందబడిన శ్రేష్టమైన ముక్తి కలదానికి, సమస్త భూమండలాన్ని ధరించగల ఉత్తమ భక్తితో కూడిందానికి, ఇట్టే విష్ణువ్రత సంపదకై నేను మనస్సును, ఇంద్రియాలను, శ్వాసను నియమించిన వాణ్ణై ప్రయత్నిస్తాను. నారాయణ నామగానం వలన భవబంధాల నుండి విముక్తి పొందాను. మాయ వల్ల కలిగిన అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనే 6 అంతఃశత్రువులను తరిమికొట్టాను. జనన మరణ పరంపర అనే దుఃఖ సాగరాన్ని దాటాను. దాసీ రూపంలో వచ్చిన స్త్రీ నాలో కోరికలను రగిల్చి నన్ను కోతివలే ఆడించింది. అధోగతికి ఈడ్చిన ఆ మాయ నన్ను తొలగిపోవడం నేను కనుగొన్నాను. ఈ విధంగా ఆత్మవిమర్శన చేసుకుంటున్న అజామిళునిలో విష్ణుభక్తి అనే జ్ఞానదీపం ఆత్మ చైతన్యమనే తైలంతో ప్రకాశించింది. పునర్జన్మను పొందిన అజామిళుడు ఉత్తముల సాంగత్యంలో ఉంటూ వారితో జరిపే సంభాషణ వల్ల పవిత్రుడై ఇహలోక బంధాల మీద విరక్తి చెంది బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను వదిలి సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుని దయ అనే మహాభాగ్యం కోసం ప్రయత్నిస్తూ భాగవతులతో జరిపే సత్సంగ చర్చలు ఈ లోకంలో ఎప్పటికీ తరగని పుణ్యమనే సొమ్ముల మూటలు, మోక్షలక్ష్మి యొక్క తరగని విలాసాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనే శత్రువులు దగ్గరకు రాలేని రక్షణ స్థావరాలు. ఈ విధంగా అజామిళుడు తనను గురించి తాను విమర్శించుకుని పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నాడు. సంసార బంధాలను వదిలిపెట్టి హరిద్వారం చేరి ఒక దేవాలయంలో ధ్యానంలో ఉన్నాడు. తదనంతరం తన ఆత్మని యోగ సమాధి ద్వారా పరమాత్మలో ఐక్యం చేయగా తనను పూర్వం యమభటుల నుండి రక్షించిన విష్ణుదూతను సాక్షాత్కరించారు. వారిని చూచి అజామిళుడు వినయంగా నమస్కరించాడు. ఈ ప్రకారంగా అజామిళుడు యోగ మార్గం ద్వారా తన శరీరాన్ని పరిత్యజించి దివ్యదేహం ధరించిన వాడై మున్ను తను రక్షించిన విష్ణుకింకరులను తన కనుల ముందు సందర్శించాడు. వారిని తిలకించగానే అతని దేహం ఆనందంతో పులకించింది. పారవస్యంతో ఒడలంతా చెమర్చింది. ఆనందం చిగిర్చింది. హృదయం హర్షంతో నిండింది. యోగ ప్రభావం ప్రకాశించింది. విస్మయంతో, ఉత్సాహంతో కూడిన మందహాసం అతని ముఖారవిందం మీద చిందులు త్రొక్కింది. సమస్త లోకాలను ప్రకాశింపచేసేది, మంగళప్రదమైంది అయిన భగవంతుని శుభాకారాన్ని సందర్శించాలనే కుతూహలం మనస్సులో కలిగింది. అజామిళుడు విష్ణుదూతలకు నమస్కరిస్తూ గంగాతీరంలో శరీరం విడిచాడు. వెనువెంటనే అతనికి నారాయణ పార్శ్వచరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణుదూతలతో కలిసి రత్నాలు పొదిగిన బంగారు విమానాన్ని అధిష్ఠించి ఆనందమయం భోగభాగ్య నిలయం అయిన వైకుంఠ నగరంలో ప్రవేశించి శ్రీమన్నారాయణుని చరణాల విందాలను సేవించే పరిణిత దశకు చేరుకున్నాడు. ఈ విధంగా అజామిళుడు సర్వధర్మాలను ఉల్లంఘించినవాడు, దాసీపుత్రుని పెండ్లాడినవాడు, దుష్కర్మల చేత భ్రష్టుడైనవాడు అయి నరకంలో పడబోతూ కూడా నారాయణ నామస్మరణం వల్ల క్షణమాత్రంలో మోక్షాన్ని అందుకున్నాడు. కర్మలన్నీ విడిపోవటానికి వేరే ఉపాయం ఏదీ లేదు. చెప్పిన మాట వినకుండా ఎదురు తిరిగి మనస్సు ఎన్ని మార్గాల్లో పోయినా సర్వదా నారాయణ నామాన్ని ఉచ్చరించటమే కర్మ పరిత్యాణానికి సరి అయిన ఉపాయం. పాండవ వంశాన్ని పావనం చేసే ఓ మహారాజా, ఈ అజామిళుని వృత్తాంతాన్ని ఎవడైనా సరే ఏకాగ్రత చిత్తంతో విన్నా, చదివిన అలాంటి మానవుడు మోక్షలక్ష్మికి నెలవై యమకింకురులకు కనబడకుండా శాశ్వత వైకుంఠవాసి అవుతాడు.
అజామిలుడు కేవలం తన కొడుకు పేరుతో మాత్రమే చివరి దశలో భగవన్నామం ఔపచారికంగా స్మరించి మోక్షాన్ని పొందాడు. ఇంకా సంపూర్ణమైన భక్తితో పలికితే ఫలితం ఇంకెంత ఉంటుందో చెప్పలేము కదా. విష్ణునామం తలంచిన వారికి ముక్తి ఎంత దగ్గర అవుతుందో, ఆ నామాన్ని స్మరించిన వారికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ ముక్తి పదం దూరంగానే ఉంటుంది. అజామిళుని కథను పూర్తిగా విన్న పరీక్షిత్తు సుఖమహర్షితో, ఓ మహర్షి, యమకింకుల ద్వారా జరిగిన కథను మొత్తం విన్న యముడు ఏమన్నాడు? ఈ విధంగా యముని ఆజ్ఞ తిరస్కరించబడిన సందర్భం ఇంతకుముందు ఏదైనా ఉందా? ఎక్కడైనా జరిగిందా? తెలియజేయగలరు. ఇలాంటి వాటికి మీరు తప్ప ఇంకెవరు సమాధానం చెప్పగలరు. అందువల్ల మీ సుధామయ వాక్కులతో నన్ను అనుగ్రహించగలరు అని కోరగా శుకుడు ఇలా అన్నాడు.